కమ్మని బీట్రూట్ కొబ్బరి కూరని తయారు చేసేసుకుందామా మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. అందరూ పండగ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? వినాయక చవితి బాగా చేసుకున్నారు కదా? అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మరి ఈ రోజు నేనైతే గనక బీట్రూట్ కొబ్బరి కూర అండి. మరి చాలా రుచిగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. బీట్రూట్ తీయగా ఉంటుందని చాలా మంది తినరు, కానీ ఇలా చేసుకున్నట్టయితే కనుక సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తీరుతారంతే. మరి చేసేసుకుందామా బీట్రూట్ కొబ్బరి కూర. మరి బీట్రూట్లో మంచి విటమిన్స్ ఉన్నాయి కదా మన శరీరానికి. మరి స్కిన్ గ్లో చేసే గుణం కూడా బీట్రూట్లో ఉంది కదా, తెల్లబరుస్తుంది. మరి అందుకనే బీట్రూట్ రెగ్యులర్గా వాడాలి మనం. మరి చేసేసుకుందామా కూర. వచ్చేసండి బీట్రూట్ కొబ్బరి కూర కోసం స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో మూకుడు పెట్టుకున్నాను. నూనె వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఈ టైంలో మనం ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆయిల్లో మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, 1/2 కప్పు పచ్చిశనగపప్పు అండి. నానబెట్టుకున్నాను 1 గంట క్రితం. వాటర్ అంతా వంపేసుకొని పచ్చిశనగపప్పు వేసుకుందాం 1/2 కప్పు. అలాగే ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3 వేసేసుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసుకున్నామండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వెల్లుల్లిపాయ తీసుకొని ఇలాగ చెదగొట్టుకొని వేసుకోవాలండి. చిన్న పాయని తీసుకున్నాను. వెల్లుల్లిపాయ తీసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకోవాలండి చక్కగాను. కరివేపాకు 4 రెబ్బలు వేసుకుందామండి. ఇలా పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి బీట్రూట్. ఇప్పుడు చక్కగా వేగనిద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం అన్నీ వేగేటట్టు కలుపుకుందాం. ఇలా అన్నీ బాగా వేగినాయండి. మనం ఈ టైంలో ఏం చేయాలంటే 1/2 కిలో బీట్రూట్ కోసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ముక్కలు వేసేసుకుందామండి. బీట్రూట్ ముక్కల్ని ఇలా ఒక చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలు కోసుకొని ఇలాగా వేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుందాం మొత్తం అంతాను. ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా. కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి, కారం అడ్జస్ట్ చేసుకొని. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇలా వేసేసుకొని కలుపుకుందామండి చక్కగాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలుగా పట్టేటట్టు ఇలా కలుపుకొని మగ్గించుకుందామండి. ఓ 3 నిమిషాలు అలా మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాలు. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. కలుపుకుందాం ఎక్కడి వరకు వచ్చిందో మన బీట్రూట్. ఇలా కలుపుకొని అదో ఉడికిపోయిందండి. చూద్దామండి ఒకసారి కూర. శనగపప్పు వేసుకున్నాం కదా, పచ్చిశనగపప్పు మెత్తగా ఉడికిపోయింది. అలాగే బీట్రూట్ ముక్కలు కూడా ఇగో చక్కగా ఉడికిపోయినాయండి. మనం ఈ టైంలో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమండి వేసేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. బీట్రూట్కి అంతటికి పచ్చి కొబ్బరి తురుము పట్టేటట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా ఉంటుందన్నమాట ఈ కూర. ఇంకొక నిమిషం మనం అలా మగ్గించుకుందాం. ఇప్పుడు ఫైనల్ టచ్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది నువ్వుల పొడి అండి. నువ్వులు వేయించుకొని ఇలా పొడి చేసుకున్నాం. మిక్సీలో వేసి 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. బీట్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసుకుందాం మొత్తం అంతా. ఇలా కలిపేసుకొని అయిపోయిందండి బీట్రూట్ కొబ్బరి కూర. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బీట్రూట్ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కూర అండి, కమ్మని బీట్రూట్ కొబ్బరి కూర అండి. చూసారు కదా, చాలా టేస్టీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. రైస్లోకి, అలాగే దోశల్లోకి, చపాతీల్లోకి
సూపర్గా ఉంటుంది. మరి ఒట్టిగా కూడా తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి బీట్రూట్ ఇలా చేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకున్నాం కదా, చాలా కమ్మదనం వస్తుందండి, కొబ్బరి కూడాను. మరి మీరు కూడా అలా తయారు చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అందుకనే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందే మీకు చేరుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.